చెప్పండి మేడం గారు మీ జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్లో నేను ఫస్ట్ డే ఏం నేర్చుకున్నారు మీరు? ఏం చెప్పారు? చెప్పండి అమ్మా ఒకళ్ళు లేదు చెప్పండి పర్వాలేదు డాక్టర్ చూసి చెప్పండి నోట్స్ చూసి చెప్పండి పర్వాలేదు ఫస్ట్ క్లాస్ అలా చేసిరండి అలా క్లాస్ ఇచ్చారు అది గురించి ఇచ్చేస్తారు. తర్వాత సాల్ట్ అంటే వాళ్ళ మేధస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్లో ఏ రకమైన మనం ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళని ఏ రకంగా బ్రెయిన్లో వాళ్ళు దాని చెప్పారు. తర్వాత మేము తయారు చేసి పాయింట్స్ రాసి చెప్పారు. తర్వాత వెళ్ళేసారు మీటింగ్ అని చెప్పండి, ఒకళ్ళు చెప్పండి ఇంకేం చెప్పారు. కొత్తగా చెప్పండి.
వీడియో కూడా చూపించాను. ట్రైనింగ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు కలిసి సంయుక్తంగా మొట్టమొదటిసారి ట్రైనింగ్ నిర్వహించింది ఏది అంటే జ్ఞానజ్యోతి 120 డేస్. ఈ 120 డేస్ ట్రైనింగ్ లో భాగంగా మొదటి స్థాయిలో మనకి రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి కేఆర్పీగా రిసోర్స్ పర్సన్స్ ఎడ్యుకేషన్ నుంచి, అదేవిధంగా మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లాకి 6 విజయవాడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే, అందులో కేఆర్పీకి రిసోర్స్ పర్సన్గా నేను ఇక్కడ సిటీలో నేను రాలేదు, కేఆర్పీగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే డిఆర్పీలో ట్రైనింగ్ సెషన్ ఎలా ఇస్తున్నారు, మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారా అని మేము ఫీడ్బ్యాక్ స్టేట్కి నేను చెప్పాల్సి ఉంది. సో దాన్ని మీతో నేను ఇక్కడ మానిటరింగ్ చేయడానికి. సో అలాగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి విజయవాడలో ట్రైనింగ్ జరగడం జరిగింది. తర్వాత విజయవాడ నుంచి మళ్ళీ డిఆర్పీకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి మనకి ఇక్కడ వైజాగ్కి వెల్కమ్ జరిగింది. వైజాగ్ జిల్లాలో ఉన్న సూపర్వైజర్స్, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన మాస్టర్లు అందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ విశాఖపట్నం ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మర్చిపోయారేమో, మళ్ళీ రీక్యాప్ చేయాలని మళ్ళీ 3 వారంలో ఇక్కడ ఒక 3 రోజుల పాటు శిక్షణ తరగతులు మేము ఇవ్వడం జరిగింది డిఆర్పీ. ఆ డిఆర్పీగా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 3 మాస్టర్లు, మన ఐసిడిఎస్ నుంచి మండల కేంద్రం సూపర్వైజర్ ఇక్కడ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో మీకు ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అంతా 120 డేస్ అనేది ఎలా అంటే సంవత్సరానికి 40 రోజుల పాటు ట్రైనింగ్. మీకు నేను చెప్పే ఉంటాను మాస్టర్ని తప్పుపడ్డానికి, ఎందుకంటే వాళ్ళు 2 సార్లు ట్రైనింగ్ విన్నారు, అవస్థలు పడి మరీ ట్రైనింగ్ తీసుకున్నారు. మీకు ఇక్కడ ఉన్న మండలంలోనే మీకు ట్రైనింగ్ జరుగుతుంది. సో ఈ 40 డేస్లో 12 రోజులు అనేది మీకు ఆఫ్లైన్ మోడ్లో ఇలా ఫిజికల్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు 12 రోజులు. ఓకే, మిగిలిన 28 రోజులు కూడా ఆన్లైన్ మోడ్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 రోజుల్లో 6 రోజులు ఇప్పుడు మన ఫేజ్ 1 మనం ట్రైనింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ 1 అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాగా మనకి సంవత్సరానికి 40 రోజుల పాటు 3 సంవత్సరాలు ఈ ట్రైనింగ్. 3 సంవత్సరాలు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ ప్రీ స్కూల్కి సంబంధించి 5 డొమైన్స్ ఏవైతే ఉన్నాయి, పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన డొమైన్స్ ఎలాగ యాక్టివిటీ చేయించి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తామో అవి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ప్రీ స్కూల్ మన ఐసిడిఎస్ సర్వీసెస్లో 1 ఆఫ్ ది సర్వీస్ అయిన ప్రీ స్కూల్ వ్యవస్థ కుంటిపడిపోయింది కాబట్టి దానిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంగన్వాడీలలో ఎన్రోల్మెంట్ పెంచాలి. చేంజ్ అయ్యామండి. నేను క్యాజువల్గా వెళ్ళిపోయాను. నాకు వెళ్ళిపోతుండగా మైండ్ రన్నింగ్ లో సింక్ అవ్వలేదు. ఏంటి ఫెయిల్ కాదు కదా, వెళ్ళిపోతున్నప్పుడు నాకు స్టక్ అయితే తేడాగా ఉందని మళ్ళీ చూసి ఏదో ఒక అభిజ్ఞ అభివృద్ధి, ఏదో ఒక అభిజ్ఞ అభివృద్ధి, ఏదో ఒక అభిజ్ఞ అభిజ్ఞ అభివృద్ధి, అభిజ్ఞ అభివృద్ధి కన్నా ఏదో సార్ అది మార్నింగ్ రాగానే చేంజ్ చేయండి మేడం. రాసినప్పుడు తీయండి. ఫస్ట్ గ్రూప్ కి సాయి గారి
రెండవ రోజు మధ్యాహ్నం స్నాక్స్ సమోసాలు ఇస్తున్నారు సిఆర్పి పి గన్నవరం మండలంలో. అవి కలర్ చేయండి, చేయండి, కలర్ చేయండి. ఎమోజీస్ అతికించుకోండి. ఎమోజీస్ ఏవి? అవి అవి చింపేసి అతికించండి. దాంతో అతికించండి ముందు.